మమ్మీకి డాడీకి అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే అసలు లాస్ట్ మంత్ మొత్తం నాకు ఫుడ్ లేదు, మనశ్శాంతి లేదు, అసలు ఏమి లేదు. అసలు ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా రిపోర్ట్లు టెస్టులు చేస్తే అన్నీ నార్మల్ రిపోర్ట్లు ఉన్నాయమ్మా అన్నారు. అసలు పెద్ద పెద్ద హాస్పిటల్కి కూడా వెళ్ళాను, అక్కడ ఎక్కడికి వెళ్ళినాక అసలు మనశ్శాంతి కానీ ఆరోగ్యం కానీ అస్సలు లేదు. లాస్ట్ మంత్ మా సార్ యూట్యూబ్లో మినిస్ట్రీ కల్వరి మినిస్ట్రీ చూశారు, పాల్ పృథ్వీది. భద్రాచలంకి వెళ్దాం అనుకున్నాం అసలు మేము, కానీ అంతకుముందు తార్నాకది ప్రేయర్ చూసాము. ఎలా అయినా ప్రభు నీ మందిరానికి రావాలి అని మా సార్ ఎంతో అనుకున్నాడు, కానీ సాతాను నన్ను రానివ్వలేదు. నేను అప్పటిదాకా వస్తాను అనుకున్నాను, కానీ నేను మందిరానికి రాను, నేను ఆ చర్చికి రాను అని అనుకున్నాను. కానీ దేవుని దయ వల్ల నన్ను మందిరాన్ని నడిపించాడు. పాస్టర్ గారు ఎప్పుడైతే నన్ను ముట్టి ప్రార్థన చేశాడో అప్పటి నుంచి నాలో ఉన్న చీకటి ఆత్మ వెళ్ళిపోయి ఈ శరీరంలో ఒక చీకటి ఆత్మ ఉన్నది. ఆ చీకటి ఆత్మ వచ్చే బిడ్డకి వచ్చాయి వచ్చాయి వచ్చాయి. ఎందుకు రావు? ఎవరు పంపించారు? తీసుకెళ్తా నేను, తీసుకెళ్తా. ఎక్కడ తీసుకెళ్తావు? నా దగ్గరికి. నువ్వెక్కడ ఉంటావు? నువ్వెక్కడున్నావు? ఈమెలోనే ఉన్నా. ఎప్పుడు వచ్చావు? ఈమె నాకు ఎప్పటి నుంచో ఇష్టం. ఆమెకెందుకు నువ్వు? ఎందుకు నీకు ఆమె కావాలి? కావాలి. ఏం చేస్తావు? చంపేస్తా. చంపేస్తావు? నువ్వు చంపితే ఇక్కడ ఒప్పుకో. బయటికి వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. 1 2 3 అసలు 2 years నుంచి నాకు మనశ్శాంతి అనేది లేకపోవడము. ఎప్పుడైతే లాస్ట్ మంత్ ప్రేయర్కి వచ్చానో అప్పటి నుంచి నాకు మనశ్శాంతి కానీ ఆరోగ్యం కానీ ఇంట్లో ప్రతి ఒక్క విషయానికి కానీ దేవుడు నన్ను ఎంతో ముట్టి స్వస్థపరిచాడు. సాక్ష్యం దేవుడు దీవించును గాక. చూడండి, సహోదరు చాలా బాధపడుతున్నారంట. శరీరంలో బలహీనత, భోజనం కూడా తినలేని పరిస్థితి. హాస్పిటల్ చుట్టూ తిరిగారు. హాస్పిటల్కి వెళ్తే అన్ని రిపోర్ట్స్ నార్మల్గానే వస్తున్నాయి, కానీ నెమ్మది లేదంట, శాంతి లేదు, భోజనం కూడా తినలేని పరిస్థితి. కుటుంబంలో ఎంతగానో అలజడి, తన హృదయంలో నెమ్మది లేకుండా చాలా బాధపడుతున్న పరిస్థితుల్లో మరి వారు లాస్ట్ మంత్ వారు ఏం చేశారంటే పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ వారి హస్బెండ్ చూడడం జరిగింది. మరి ఈ యొక్క పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో బలమైన కార్యాలు దేవుడు చేస్తున్నారు కనుక మరి వెళదాం, ఈ ఆరాధనలోకి పాల్గొంటే నీకు విడుదల వస్తుందేమని తన హస్బెండ్ చెప్పినప్పుడు వారు కూడా భద్రాచలం రావాలనుకున్నారంట. సారపాకలో మరి పాల్గొనాలనుకున్నారంట. మరి తార్నాక్లోనే ఉంది కదా, వెళదామని చెప్పి లాస్ట్ మంత్ వారు రావడం జరిగింది. వారు వచ్చినప్పుడు దైవజనులు తన కోసం ప్రార్థించారు. ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన విడుదల. అంటే 2 సంవత్సరాలుగా వేధిస్తున్న చీకటి దురాత్మ అంధకార శక్తుల నుంచి బిడ్డకు విడుదల జరగడం జరిగింది.